రీడింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఒక ఇంటికి మాత్రమే వాస్తు వర్తిస్తుంది. అపార్ట్మెంట్స్లోని ఈ యొక్క ఫ్లాట్ కల్చర్కి కానీ గ్రూప్ హౌస్ కల్చర్కి కానీ వాస్తు అప్లై చేయలేము అనుకునేటటువంటి పరిస్థితులలో ఒక వైబ్రెన్సీ బేస్డ్ ఆర్ కాన్షియస్ బేస్డ్ కన్స్ట్రక్షన్స్ అంటారు. అంటే ద ఎంటైర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక శక్తి తత్వాన్ని, ఒక నక్షత్ర బలాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆ యొక్క క్వాలిటీతో రెజనేట్ అయ్యే విధంగా మనకి ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్, ఏన్షియంట్ విలేజ్ ప్లానింగ్, అదే రకంగా టెంపుల్ ఆర్కిటెక్చర్లోని కొన్ని కాన్సెప్ట్స్ని తీసుకొని ఇవాళ ఉన్నటువంటి కాంటెంపరీ మోడర్న్ డిజైన్స్ కూడా మనం డిరైవ్ చేయవచ్చు మిత్రులారా. ఇందులో మా యొక్క ఉద్దేశం కనీసము 60% స్పేసెస్ అనేది ఒక ఓపెన్గా ఉంచడం ద్వారా కేవలం ఒక 40%లో మాత్రమే కన్స్ట్రక్షన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ భవిష్యత్ తరాలకి ఆ యొక్క అపార్ట్మెంట్ వాసులు ఎంతమంది ఉన్నారో అందరికి కూడా కాస్త ఎక్కువగా మనకి ఇన్ని గజాలు వాళ్ళ షేర్ అనేది కూడా రెగ్యులర్గా వచ్చే అపార్ట్మెంట్స్ కంటే కనీసం డబల్ చేసే ప్రయత్నం అన్నమాట. ఇవాళ మనం ఒక అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు బేసిక్గా కేవలం లోన్ ఆ యొక్క ప్లాన్ అప్రూవల్ అయ్యే విషయంలో కానీ లేదా అమ్ముకోవాలి అనే విషయంలో కానీ ఎంతవరకు కావాలో అంతవరకే సెట్ బ్యాక్స్ ఇచ్చి రూల్స్ మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇక్కడ అంతకు మించి ఇంకా ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదలడం ద్వారా ఒక ఇండివిజువల్ హౌస్లో ఉండేటటువంటి ఒక విధానాన్ని ఒక కమ్యూనిటీ లివింగ్లో ఏ రకంగా అప్లై చేయవచ్చు అనేటటువంటి ఈ యొక్క డిజైన్లో మెయిన్గా దిక్కులకు సరిపెట్టి లేదా ఇసుప్రాచికి మాత్రమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఉన్నది అని మీరు ఊహించుకోవాలి మిత్రులారా. రెండు, అన్ని ఫ్లాట్స్కి మధ్యలో ఉన్నది ఒక లంగ్స్ లాంటిది కాబట్టి ఆ యొక్క స్పేస్ని ఓపెన్ టు స్పేస్ ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఒక కామన్ పబ్లిక్ స్పేస్ కింద ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగింది మిత్రుల. సో ఇటువంటి కాన్సెప్ట్స్కి కాస్త ఎకరం 1.5 2 కోట్ల వరకు ఉన్న చోట మనం చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటి డిజైన్స్ ఎవరైనా కోరుకుంటే మేము డిజైన్ చేయడంతో పాటుగా ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యతలు కూడా మా యొక్క వాస్తు పురుష అనే సంస్థ ద్వారా తీసుకుంటామని చెప్తూ ఈ యొక్క 57 సెంట్లు మనం ఏదైతే డెరైవ్ చేశామో ఒక 5 అంతస్తులు పర్మిషన్గా ఇస్తే ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మనం తీసుకునేటప్పుడు సి ద బ్యూటీ. ఏ రకంగా మనం ఒక లిఫ్ట్, స్టైర్ కేస్ కూడా 2 సెట్స్ ఇచ్చి ప్రదక్షిణాక్రమంగా ఇచ్చేస్తూ కామన్గా ఉన్న మధ్యలో స్పేస్ని మనం ఓపెన్ టు స్కై పెట్టడం ద్వారా, కొంత కారిడార్స్ ఇవ్వడం ద్వారా ఒక ఇండివిజువల్గా ఒక గోప్యత వచ్చేదగిన చేసినటువంటి ఈ డిజైన్లో మనము ఎంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ దేనికి వాడామనేది ఇక్కడ చెప్తాం మిత్రులారా. ఇందులో మొత్తము ఓవరాల్ డిజైన్ మనం తీసుకునేటప్పుడు మిత్రులారా ఇది మనకి ఒక 140 ఫీట్ ఇంటూ 178 ఫీట్గా పొడుగు వెడల్పులు ఉన్నటువంటి ఇది తీసుకున్నప్పుడు 57 సెంట్లు వస్తుంది. ఇది ఆరుద్ర నక్షత్రము అంటే ఆ యొక్క పరమశివుడి యొక్క కాన్షియస్నెస్ని క్రియేట్ చేయడం అనమాట. దాని యొక్క గొప్పతనం ఏంటంటే ఆ కాన్షియస్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే స్పిరిచువల్ పవర్. మానసికంగా చాలా దృఢంగా శక్తివంతంగా వారి యొక్క సోల్స్ అనేవి ఎలివేట్ చేయబడుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ ఆ యొక్క కాన్సెప్ట్ మనం తీసుకొని ప్రదక్షిణం అని చెప్పి ఇచ్చాం మిత్రులారా. ఇక్కడ 16 అడుగుల 11 దగ్గర 17 అడుగుల వెడల్పుతో 4 పక్కల ఈక్వల్గా ఒక ప్రదక్షిణ క్రమం అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వెహికల్స్ అనేది ఏ బ్లాక్లో పార్క్ చేయాలన్నా 4 పక్కల ప్రదక్షిణంగా తిరుగుతూ వారు ఈజీగా యాక్సెస్ చేసే విధానం ఒకటైతే,
ఏదైనా ప్రమాదాలు మంచి చెడ్డ జరిగినప్పుడు ఒక ఫైర్ ఇంజిన్ అనేది రావాలి, లేదా ఒక అంబులెన్స్ అనేది డైరెక్ట్‌గా ఫ్లాట్‌లోకి వచ్చే విధంగా ఈ యొక్క డిజైన్ చేయడం జరిగింది మిత్రులారా. ఇందులో ఈ యొక్క ప్రదక్షిణం అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, మీరు అబ్జర్వ్ చేయండి. ఆహ్, ఆల్‌మోస్ట్ ఆహ్, 36.7% ఆఫ్ ద స్పేస్ యుటిలైజ్డ్ ఫర్ ద ప్రదక్షిణ. అంటే మొత్తం 100% 57 సెంట్లు ఉంది అనుకుంటే, మనకి 37% దగ్గర దగ్గరగా ఈ ప్రదక్షిణానికే మనం స్పేస్ యుటిలైజ్ చేశాం. అదే రకంగా మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఇవి అపార్ట్మెంట్ ప్లాట్లు అనుకుంటే గ్రీన్ కలర్‌లో కనపడేదంతా ఒక ఓపెన్ స్పేసెస్ అన్నమాట. ఈ 7 యూనిట్స్ మధ్య కారిడార్స్, ఆహ్, ఈ అపార్ట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి గ్రీన్ స్పేసెస్ ఏదైతే ఉందో, అది మనకి 24.4% ఖాళీ స్థలాలుగా ఉంచడం అనేది జరిగింది మిత్రులారా. ఓవరాల్‌గా 38.8, అంటే ఆల్మోస్ట్ 39% మాత్రమే ఈ యొక్క కన్‌స్ట్రక్షన్‌కి ప్రతి ఫ్లోర్‌కి మనము వాడడం అనేది జరిగింది మిత్రులారా. మీరు చూడండి స్పేసెస్ ఏ రకంగా ఆఫ్టర్ కన్‌స్ట్రక్షన్ మనకిదేని. ప్రతి అపార్ట్మెంట్ మధ్య ఆహ్, గవర్నమెంట్ బైలా ప్రకారం ఒక మీటర్ ఉంటే చాలు. కానీ ఇక్కడ మనం 8 ఫీట్ ఇవ్వడం అనేది జరిగింది. హ్మ్. సి సి మిత్రులారా. అదే రకంగా ఎవరింటికి వాళ్ళు యాక్సెస్ అవ్వడానికి ఒక 4 ఫీట్ కారిడార్‌తో మనము ఒక వ్యక్తిగతంగా వారికి ఈ యొక్క మధ్యలో ఉన్న కామన్ స్పేస్ నుంచి ఎళ్ళే విధంగా ఈ యొక్క డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో, అంటే ఇక్కడ మనం కేవలం 61% ఓపెన్ స్పేసెస్‌కే ఇచ్చుకున్నాం. అది ప్రదక్షిణ కావచ్చు, ఫ్లాట్‌కి మధ్య ఉన్న స్పేసెస్ కావచ్చు. అదేవిధంగా కేవలం 39% మాత్రమే కన్‌స్ట్రక్షన్స్‌కి వాడాం మిత్రులారా. తద్వారా కనీసం 70-75 అడుగులు ప్రతి ఒక్కళ్ళకి ఆ యొక్క ల్యాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం కలుగుతుంది మిత్రులారా. చూడండి. ఈ యొక్క ఒరిజినల్ సిమ్యులేషన్ మిత్రులారా. రియల్‌గా ఆ కొలతల్లో ఆ వ్యక్తులు తిరుగుతుంటే ఏ రకంగా ఉంటుంది? ఏ రకంగా వారి స్పేసెస్‌ని వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు ప్రతి ఫ్లోర్‌లో? ఏ రకంగా ఆ యొక్క మెట్లు మన వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు? మెట్లు కూడా ఒక 2 సెట్స్ ఇవ్వడం ద్వారా ఒక ప్రదక్షిణా క్రమంగా పైకెక్కే విధంగా, అలాగే బేసి సంఖ్యలో మెట్లు వచ్చే విధంగా మనం ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది మిత్రులారా. ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్ ఫ్లాట్లకి ఈ యొక్క కామన్ ఎమ్యూనిటీస్ మెట్లు గాని, లిఫ్ట్ గాని కొంచెం దూరంగా ఉన్నది అనేది మీరు భావించొచ్చు మిత్రులారా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక నడకలు నడవడం అనేది కూడా మన లైఫ్ స్టైల్‌లో ఇబ్బందిగా పరిణమించింది. సో, ఈ స్పేసెస్‌లో ఉన్నవాళ్ళు కనీసం మీరు రోజుకి ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు మీరు మీ ఇంటిని ఈ యొక్క అపార్ట్మెంట్ మధ్య నడిచే నడకల ద్వారా కూడా కొంత వ్యాయామం జరుగుతుంది అనేది కూడా మా యొక్క వ్యక్తిగత ఉద్దేశం మిత్రులారా. ఇదన్నమాట. ఈ రకంగా. అదే రకంగా ఇక్కడ అవసరం అనుకుంటే ఎలివేటర్ బ్యాక్ సైడ్ కూడా మనం ఇంకొక ఫ్లాట్ డిజైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కొంత గ్రీన్ స్పేసెస్, కొంత సిట్అవుట్ లాగా ఈవినింగ్ పూట అందరూ వచ్చి కూర్చోడానికి, పిల్లలు ఆడుకోవడానికి, మన అపార్ట్మెంట్ సముదాయంలోనే ఈ యొక్క ప్రదక్షిణకి సంబంధం లేకుండా ఈ రకంగా స్పేసెస్ అనేవి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క డిజైన్ అనేది చేయడం జరిగింది మిత్రులారా. కానీ బయట పరిస్థితులు చూసేటప్పుడు కనీసం ఒక 60% అయినా కన్‌స్ట్రక్షన్ ఖచ్చితంగా వస్తుంది మిత్రులారా. బైలాస్ ఫాలో అయినప్పుడు. కేవలం ఇక్కడ రివర్స్ అయింది మనం చేసిన డిజైన్‌లో. సో, ఇక్కడ మీకు ఈ రకంగా అన్ని క్లియర్‌గా చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. ఓవరాల్‌గా మనం చూసుకునేటప్పుడు. మొత్తం ఒక 2700 చదరపు గజాలు తీసుకునేటప్పుడు మనకి ప్రదక్షిణకే 9100 చదరపు అడుగులు నడకల రూపంలో ఇవ్వడం జరిగింది. 6047 చదరపు అడుగులు ఓపెన్ స్పేసెస్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే 9600లో మాత్రమే ప్రతి ఫ్లోర్‌కి యాక్చువల్ కన్‌స్ట్రక్షన్ అనేది వచ్చింది మిత్రులారా. సో, ఫర్దర్ వీడియోలో మనం ఈ యొక్క ఇండివిడ్యువల్ స్పేసెస్ ఎంతెంత ఇచ్చాము, పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఏ రకంగా ఇచ్చేసాము, కారిడార్స్ యొక్క విడ్త్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం మిత్రులారా. థాంక్ యూ.